హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూడబోయే ప్రాజెక్ట్ వచ్చేసి ప్రెస్టేజ్ ఆర్చర్డ్స్ మామిడిపల్లిలో ఉంది. ఇది వచ్చేసి ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ నియర్ బై ఎయిర్పోర్ట్, బ్యాక్ సైడ్ ఆఫ్ నోవా హోటల్. టోటల్గా వచ్చేసి 42.5 acres 322 ప్లాట్స్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి మనకు 300, 400, 500, 600 ఇలా మల్టిపుల్ సైజెస్లో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఇంటర్నల్గా మనకు వచ్చేసి 40 feet రోడ్స్, మెయిన్ అప్రోచ్ రోడ్స్ వచ్చేసి 60 feet రోడ్స్ ఉందన్నమాట. ఈ టోటల్గా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ లైక్ ల్యాండ్స్కేపింగ్, గార్డెనింగ్, ఓకే, క్రికెట్ ప్రాక్టీసింగ్ నెట్స్, బాస్కెట్బాల్ కోర్ట్స్, ఎవ్రీథింగ్ ఎమ్యూనిటీస్. ద నేమ్ ద ఎమ్యూనిటీస్ వీ హ్యావ్ ఇన్ ద కమ్యూనిటీ. టోటల్గా వచ్చేసి విత్ సోలార్ ఫెన్సింగ్ ఉందన్నమాట టోటల్ ప్రాజెక్ట్ అంతా. దీంతో పాటు మనకు ఎక్స్టర్నల్గా క్లబ్ హౌస్ ఫెసిలిటీ వాడుకోవడానికి ఇస్తున్నారు. ఈ క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ ఏంటంటే ఇది ప్రెస్టేజ్ ఓన్ ప్రాపర్టీ. క్లబ్ హౌస్ సర్వీసెస్ అనేది యూజ్ చేసుకోవచ్చు ప్లాట్ ఓనర్స్ అనేది. ఇప్పుడు చూస్తుందేమో రోడ్స్ అనమాట, రోడ్స్ మధ్యలో ల్యాండ్స్కేపింగ్. ఇదేమో పార్క్ ఏరియా, సెంట్రల్ పార్క్ ఏరియాలో టోటల్గా వచ్చేసి మనం ఇది చూస్తుంది సెంట్రల్ పార్క్ ఏరియా మనం ఇప్పుడు చూస్తుందంతా. అలాగే ముందుకు వెళ్తే మీకు క్రికెట్ ప్రాక్టీసింగ్ నెట్స్, బాస్కెట్బాల్ కోర్ట్ ఇవంతా కనిపిస్తుంది చూడండి మీకు. ఇది వచ్చేసి మన టెన్నిస్ కోర్ట్, కిడ్స్ ప్లే ఏరియా. ఇప్పుడు మీకు కనిపిస్తుంది క్రికెట్ ప్రాక్టీసింగ్ నెట్స్. చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అది చిల్డ్రన్స్ ప్లే ఏరియా. ఈ సెంట్రల్ పార్క్ ఏరియా అనమాట మొత్తం మీకు. మీకు ఎవ్రీ రోడ్ అప్రోచ్ ఇలాగే ఉంటుంది అన్నమాట టోటల్గా. ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఇది వచ్చేసి క్లబ్ హౌస్. క్లబ్ హౌస్లో మనకు బేసికల్గా వచ్చేసి స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, పార్టీ లాను, ఓకే, గేమ్స్ రూము, ఇండోర్ బ్యాడ్మింటన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట క్లబ్ హౌస్లో మనకు. దాంతోపాటు ఒక 6 గెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి అవైలబిలిటీలో. ఈ లాబీ అనమాట మొత్తం మనకు. డబల్ లైటెడ్ లాబీ. క్లబ్ హౌస్ బయట విజిటర్ పార్కింగ్ ఇదంతా. ఇప్పుడు చూస్తుందంతా క్లబ్ హౌస్ బయట విజిటర్ పార్కింగ్ అనమాట ఇదంతా. ఓకే, థ్యాంక్ యూ.